ఇవాళ ఒక రెసిపీ చూసేద్దామండి. చాలా సింపుల్ గా చాలా క్విక్ గా చేసుకోవచ్చు. దీనికి ఏ పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం. బ్రెడ్ పుడ్డింగ్ అని పెట్టుకుంటారా, కస్టర్డ్ బ్రెడ్ పుడ్డింగ్ అనుకుంటారా, కస్టర్డ్ బ్రెడ్ స్వీట్ అనుకుంటారా, వాట్ ఎవర్ మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలు తీసుకుని మరిగించుకోవాలి. కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ తీసుకొని మిల్క్లో యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను కాచి చల్లార్చిన మిల్క్ తీసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్ మిల్క్ తీసుకుంటున్నాను. ఎక్కడ లంప్స్ లేకుండా ఆ పౌడర్ మొత్తం పాలల్లో మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ మిల్క్లో యాడ్ చేసాం కదా, ఇది వేసేసుకొని కలుపుకోవాలి. కస్టర్డ్ వేసాక కలుపుతూనే ఉండాలండి, ఉండలు పట్టే అవకాశం ఉంది. అమూల్ మిఠాయి మేట్ వాళ్ళది కండెన్స్ మిల్క్ యూస్ చేస్తున్నానండి. దీనివల్ల టేస్ట్ వస్తుంది, ప్లస్ థిక్నెస్ కూడా వస్తుంది. ఈ బ్రౌన్ పార్ట్ కూడా మనకు వేస్ట్ ఏం కాదండి. దీన్ని క్రమ్స్ చేసి కూడా ఇప్పుడు యూస్ చేస్తాము. ఒక లేయర్గా వేసుకున్నాం కదండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ కూడా ఇలా పెట్టేసుకుందాం. సో ఈ విధంగా వేసేసుకొని నెక్స్ట్ మళ్ళీ మనం కస్టర్డ్ ఇంకో లేయర్ వేసుకుందాం. దీనిపైన మనము బ్రౌన్ పార్ట్ తీసాం కదండి, ఆ క్రమ్స్ అండి ఇవి. ఆ క్రమ్స్ కూడా వేస్ట్ అవ్వదు, మనము జస్ట్ ఇలా వేసేయాలి. సో ఫ్రిడ్జ్లో కూల్కి 2 hours అలా పెట్టేసామండి. ఇప్పుడు ర్యాప్ చుట్టి పెట్టేశాను నేను. చాలా సూపర్గా ఉందండి, టేస్ట్ యమ్మీగా ఉంది. ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని.